ఐ గాట్ కర్మయోగిలో చల్లని తరంగం సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి అసెస్మెంట్కు. మొదటి క్వశ్చన్ను మనం ఇప్పుడు చూద్దాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి, చలికాలపు తరంగానికి ముందు మీరు ఏ తయారీలు చేయాలి? ఇక్కడ ఉన్న అన్ని ఆన్సర్లన్నీ కూడా కరెక్టే కాబట్టి పైవన్నీ అనేది టచ్ చేయాలి. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్ వస్తుంది. రెండో క్వశ్చన్ వచ్చేసి, చలి తరంగం నీటి వనరులను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి నీటి ఉపరితలాన్ని గడ్డ కట్టిస్తుంది. టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మూడో క్వశ్చన్ వస్తుంది. చలి తరంగ సమయంలో ధరించాల్సిన బట్టలు ఏవి? ఆన్సర్ వచ్చేసి పొరలుగా మరియు తాపన కలిగించే. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది. నాలుగో క్వశ్చన్ వచ్చేసి, చలి తరంగానికి ప్రధాన కారణం ఏమిటి? పెద్ద పరిమాణంలోని ఉన్నత పీడన వ్యవస్థలు. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఐదో క్వశ్చన్ వచ్చేసి, శరీరాన్ని వేడిగా ఉంచేందుకు చలి తరంగ సమయంలో ఏమి తినకుండా ఉండాలి? ఆన్సర్ వచ్చేసి మద్యం. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది. చలి తరంగ సమయంలో హైపోథర్మియా ప్రమాదం ఎందుకు ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి తక్కువ శరీర ఉష్ణోగ్రత. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఏడో క్వశ్చన్ వస్తుంది. ఏడో క్వశ్చన్ వచ్చేసి, శరీరంలో ఏ భాగం ఫ్రాస్ట్ బయటకు ఎక్కువగా గురవుతుంది? ఆన్సర్ వచ్చేసి వేళ్ళు ముందు భాగాలు. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఎనిమిదో క్వశ్చన్ వస్తుంది. వ్యవసాయంపై దీర్ఘకాలిక చలి తరంగ ప్రభావాల్లో కానిది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి పురుగులు చురుకుతనంలో పెరుగుదల. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే తొమ్మిదో క్వశ్చన్ వస్తుంది. తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి, చలి తరంగ సమయంలో వేడి బట్టలు ధరించాల్సిన ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి శరీర ఉష్ణోగ్రత నిలుపుకోవడం మరియు హైపోథర్మియాను నివారించడం. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే 10వ క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రకటన నిజమా తప్పుడా అని చెప్పండి. హైపోథర్మియా మరియు ఫ్రాస్ట్ బైట్ అనుకోకుండా ఏర్పడే తీవ్రమైన చలి వలన కలుగుతాయి. నిజం. టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే 11వ క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రకటన కూడా నిజమా తప్పుడా చెప్పండి. చలి తరంగ బాధితుడిని వేగంగా నడిపించండి, తద్వారా రక్త ప్రసరణ పెరిగి శరీర ఉష్ణోగ్రత తిరిగి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి తప్పుడు. టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే 12వ క్వశ్చన్ వస్తుంది. చలి తరంగం బాధితుడికి తక్షణ చికిత్సగా ఏమి ఇవ్వాలి? ఆన్సర్ వచ్చేసి అన్నీ కరెక్ట్ కాబట్టి పైవన్నీ. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఈ క్రింది వాటిలో ఫ్రాస్ట్ బైట్ లక్షణం ఏది? ఆన్సర్ వచ్చేసి చర్మం మెరిసేలా మరియు తాకడానికి గట్టిగా ఉండడం. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే 14వ క్వశ్చన్ వస్తుంది. చలికాలపు ప్రాణరక్షక కిట్టులో ఏ వస్తువులు ఉండాలి? ఆన్సర్ వచ్చేసి అధిక ఎనర్జీ కలిగిన ఆహారం. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే 15వ క్వశ్చన్ వస్తుంది. గ్యాస్ట్రో ఇంటెన్షనల్ బ్లీడింగ్ అంటే ఏమిటి? గొంతు నుండి పేగుల వరకు ఎక్కడైనా జీర్ణాశయంలో రక్తస్రావం కావడం. టచ్ చేసి సబ్మిట్ అని టచ్ చేయాలి. డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే కొంచెంసేపు వెయిట్ చేయని అడుగుతుంది. వెయిట్ చేస్తేనే మనకు 100% అనేది కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. 15కు 15. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1 and all.